హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ అయితే అప్లికేషన్స్ అయిపోయి ఎన్ని రోజులు అవుతున్నా మెరిట్ లిస్ట్ అయితే రాలేదు. సో అది ఏ క్షణమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కోర్టులో కేసు కూడా ఒక నాన్ లోకల్ విషయంలో టెంపరరీగా అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్తో తీసుకోండి అని ఇచ్చారు. సో దీని మీద ఏదైనా క్లారిటీ కోసం చూస్తున్నారో ఏమో తెలీదు, కానీ ఇది ఎప్పుడైనా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ కొత్తగా 4 కాలేజీలు అయితే తెలంగాణలో రావడం జరిగింది. అండ్ ఓవరాల్‌గా ఎన్ని సీట్లున్నాయి, ఏంటి అనేది వీడియోలో చూసే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక నుంచి ప్రతి అప్డేట్ మీరు చేసుకున్న వెంటనే మీకు రావడం జరుగుతుంది. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో వీడియోలోకెళ్ళిపోదాం డైరెక్ట్. వీడియోలోకెళ్ళినట్లయితే తెలంగాణలో 4 కొత్త కాలేజీలొచ్చాయి. అండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రావట్లేదు అంటే దానికి పర్టిక్యులర్ కారణం అయితే బయటికి ఏం రాలేదు. కాకపోతే ఎప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక నాన్ లోకల్ ఇష్యూ అయితే కోర్ట్ సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్‌తోని తీసుకోండి అని అన్నారు. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్‌తోని 1000 మెంబర్స్ చేసినట్లు ఆల్రెడీ ఒక న్యూస్ ఇప్పటికే వచ్చింది. అండ్ ఇది రిమార్క్ కాలమ్‌లో మీకిప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చాక రిమార్క్ కాలమ్‌లో ఎన్ని రిజెక్టెడ్, ఎన్ని అప్రూవ్డ్స్ ఉంటాయో చూడాలి. సో రిజెక్టెడ్ అయితేనే అక్కడ రీజన్ మెన్షన్ చేస్తారు రిమార్క్స్‌లో. లేకుంటే అది ఖాళీగా ఉంటుంది మీది ఓకే అయినట్లయితే. సో ఒకవేళ క్యాన్సిల్ అయినట్లయితే, రిజెక్ట్ అయినట్లయితేనే అక్కడ రీజన్ అనేది ఏదైనా ఉంటుంది. సో ఎలా లోకల్ కన్సిడర్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1000 అంటే ఇందులో చాలా మంచి మార్క్స్ ఉన్న వాళ్ళే అంత రిస్క్ తీసుకొని మరి అప్లై చేస్తారు ఇక్కడ కోర్టుకి వెళ్ళి మరి ఆ రూల్ ప్రకారం. సో మొత్తం చూసినప్పుడు తెలంగాణలో ఇప్పుడు కొత్తగా 4 కాలేజీలైతే రావడం జరిగింది. సో ఆ కాలేజీలొచ్చాక మీకు ప్రతి దాంట్లో సీట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మీ కేటగిరీకి సీటు ఎన్ని సీట్లు ఉన్నాయి అని చూసినప్పుడు ఓపెన్ 2371, బీసీఏ 360, బీసీబీ 515, బీసీసీ 52, బీసీడీ 360 అండ్ ఏపీ కూడా ఇలాంటి వీడియో నెక్స్ట్ మరొకటి చేద్దాం. బీసీఈ 206, ఎస్సీ 773, ఎస్టీ 516, ఈడబ్ల్యూఎస్ 203 అండ్ మైనారిటీ 330. సో టోటల్‌గా ఇలా 5686 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఇన్ని సీట్లయితే ఉన్నాయి. అండ్ ఈసారి మీరు చూస్తే తెలంగాణలో ఆల్ ఇండియా కోటాలో ఆల్మోస్ట్ కాకతీయ వరకు చూసుకుంటే 675 ఓపెన్ కట్ ఆఫ్ అయింది కాకతీయ వరకి. సో ఈ మార్కు కాకతీయ వరకైనా కొంచెం ఆలోచిస్తారు, కానీ అక్కడికంటే కిందికైతే ఆల్ ఇండియా కోటాలో స్టూడెంట్స్ వెళ్లరు. సో రిజర్వేషన్‌లో ఈ 675 కాదు, ఇంకా కొంచెం కిందికే వస్తుంది. ఆల్మోస్ట్ 650, 640 రిజర్వేషన్‌లో రావచ్చు. కానీ నేను ఓన్లీ ఓపెన్ కొంచెం ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. 675 ఓపెన్ మార్క్ వరకు కాస్త ఆలోచించి వెళ్ళే కాకతీయ కాలేజీ లాంటిదైతే వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇది ఫస్ట్ రౌండే కాబట్టి ఇంకా సెకండ్, థర్డ్ రౌండ్స్, ఫోర్త్ రౌండ్‌లో కూడా ఇది తగ్గుతుంది. దాదాపు 660 లోపొచ్చే అవకాశం ఉంది ఇంకా పోను పోను. సో ఈ మార్క్ వరకు ఓపెన్‌లోనే వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ ఓపెన్ నుంచి ఇప్పుడొచ్చే మెరిట్ లిస్ట్‌లో 2371 చూసుకుంటే కూడా మీకు ఓపెన్ దాదాపు కట్ ఆఫ్ తెలిసిపోతుంది. అండ్ ఇక రిజర్వేషన్‌లో ఇంకా ఈ 660 కంటే తక్కువ కూడా వెళ్ళొచ్చు ఆల్ ఇండియా కోటాలో. సో ఎస్సీ, ఎస్టీ ఇలా దాంట్లో ఇంకొంచెం తక్కువ మార్కుల వరకు కూడా వెళ్ళొచ్చు ఆల్ ఇండియా దాంట్లో. సో దాదాపుగా ఒక 200 వరకి వెళ్ళే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. 200 మంది వరకు వెళ్తారేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ అదే గనక జరిగినట్లయితే 200కి సేవ్ అయినట్లే దాదాపు. అండ్ ఫస్ట్ మనం చూసినట్లయితే ఓపెన్‌లో 2371 ఫిలప్ అయ్యాకే ఈ రిజర్వేషన్‌లన్నీ మనకు కౌన్సెలింగ్‌లో ఆ సాఫ్ట్‌వేర్ అనేది రన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో మొత్తానికైతే తెలంగాణలో మెరిట్ లిస్ట్ వచ్చాక మనకు ఏదైనా క్లారిటీ వస్తుంది. ఇవైతే సీట్స్ నెంబర్. కొత్తగా 4 గవర్నమెంట్ కాలేజీలొచ్చాయి. 50, 50, 50 కాలేజెస్ సీట్లతోని టోటల్ 200 సీట్స్ యాడ్ అయ్యాక ఈ విధంగా అయితే ఈ సీటు మ్యాట్రిక్స్ ప్రతి కాలేజీలో ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్క క్యాస్ట్‌కి ఎంత అనేది మనం మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ నంబర్‌ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కొందరు యాప్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కొందరు కొన్ని వెబ్‌సైట్స్ సబ్‌స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు. అందులో కాస్త లాజిక్‌గా ఆలోచించి మీ కట్ ఆఫ్ ఎక్కడి వరకెళ్తుందో యాక్యురేట్‌గా తెలుసుకోవచ్చు. లేకపోతే నేనైనా వెంటనే ఒక వీడియో చేస్తాను ప్రతి కేటగిరీ లాజికల్‌గా. సో అది మీరు ఛానెల్ ఫాలో అవుతుంటే మీకు వెంటనే అప్డేట్ అయితే వస్తుంది. సో నేను అనుకోవడం ఒక నాన్ లోకల్ ఇష్యూ సెటిల్ కాగానే మెరిట్ లిస్ట్ వస్తుందా? లేకపోతే ఇప్పటి నుంచి ఏ క్షణమైనా మెరిట్ లిస్ట్ రావాలి యాక్చువల్‌గా. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ టైంకి ఇస్తామని చెప్పి ఎవరైతే ఇప్పటివరకు చెప్పలేదు. సో మెరిట్ లిస్ట్ కోసం ఆలోచించకండి. అది ఎప్పుడొచ్చినా కూడా జరగాల్సింది జరుగుతుంది. మన చేతుల్లో ఏం లేదు కాబట్టి ఎనీ టైమ్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ ద మెరిట్ లిస్ట్. ఒక నాన్ లోకల్ ఇష్యూ ఏమో కారణం కావచ్చని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇక నుంచి ఎప్పుడైనా ఇదొచ్చేస్తుంది.